2,30,00,000 రూపాయలకి జలజీవన్ మిషన్ ద్వారా త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన అమృత హస్తాలతో శంకుస్థాపన చేయడం జరిగింది. మరి అదేవిధంగా వారి ఆశీస్సులతో ఆకివీడు రూరల్ బ్యాంకు లార్జ్ స్కేల్ సొసైటీకి చైర్మన్గా నాది, నా సోదరుడు బరివాడ వెంకట్రావు గారికి, మా మిత్రుడు కొడుకు ఊడిగా సోమేశ్వరరావు అబ్బాయి ఆయనకి శ్రీనికి త్రిసభ్య కమిటీగా వేయటం, దీంట్లో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు, బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు, జనసేన అధ్యక్షులు అందరి యొక్క పార్టీలకు రహితంగా అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఆర్భాటంగా చేయాలనుకున్నాం, కానీ మన బ్యాంకు యొక్క పరిస్థితులు అంటే ఈ 5.5 సంవత్సరాల నుంచి కూడా 6 సంవత్సరాల నుంచి ఆకివీడు కోఆపరేటివ్ రూరల్ బ్యాంకు నందమూరి తారక రామారావు గారు సింగిల్ విండో ప్రవేశించినప్పుడు అంతకుముందు కృష్ణా జిల్లాలో పాలకోడేరు ఉండి ఆకివీడు కూడా ఉండి అటువంటిది ఏకగవాక్ష విధానం ద్వారా మరి ఫస్ట్గా నేను 86లో అధ్యక్షుడిని అవటం, రంగా ఉద్యమంలో బ్యాంకు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న 16 గ్రామాల రైతుల యొక్క ఒరిజినల్ దస్తావేజులు కూడా తగలబెట్టేయడం జరిగింది. మరప్పుడు స్వర్గీయ మన్నే సత్యనారాయణ బాబు గారి సహకారంతో సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షులుగా ప్రథమంగా ఆయన ఉన్నారు, ఆప్కా వైస్ చైర్మన్గా కొట్టేశారు. మళ్ళీ నూతన బిల్డింగ్ నిర్మించుకోవడం జరిగింది. మరి నేను డిసిసిబి చైర్మన్గా ఆప్కా వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు కొల్లేరు ప్రాంతమైన చెనిమిల్లిపాడులో కూడా ప్రజలందరూ ఇక్కడ రాకుండా అక్కడ కౌంటరు గోడౌన్ కూడా కట్టి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే చిన్నకాపురం, అలాగే ఆకివీడులో 3 గోడౌన్లు ఉన్నాయండి. అజ్జుమూరులో, కుప్పనపూడిలో బ్యాంక్ బిల్డింగ్ ఉంది. కాబట్టి ఈ ఆస్తులన్నీ రిపేర్ చేసిన తర్వాత ఈ బిల్డింగ్లు దేనికి ఉపయోగించాలి, సోషల్ వెల్ఫేర్ వాళ్ళకి ఇస్తారా లేకపోతే బ్యాంకు ద్వారా చేయిందాం అనేది పెద్దలు రఘురామకృష్ణదాస్ గారి సలహా మేరకు ఇక్కడ ఉన్న రైతులకి చేయడం జరుగుతుంది. మరి బ్యాంకులో ఇప్పటి వరకు సభ్యుల సంఖ్య 4,871, సభ్యుల షేరు ధనం 2,26,00,000, సంఘంలో అప్పు పొందిన సభ్యులు అప్పు పొందిన మొత్తం 37/25 నాటికి వ్యవసాయ రుణాల నిమిత్తం 12,23,00,000 ఇవ్వడం జరిగింది. దీర్ఘకాలిక రుణాల కింద ఇప్పుడున్న బ్యాలెన్స్ ప్రకారం 5 లక్షలు, చేపల చెరువులకి ఇతర రుణాల కింద 15 కోట్లు, డిసిసి బ్యాంకు నుండి పొందిన రుణం 26 కోట్లు, వాయిదా మీరిన అప్పులు సహాయ సహకారాలతో నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటూ మరి పెద్దలు గౌరవనీయులు మన ఉపసభాపతి గారిని మాట్లాడవలసిందిగా ప్రసాద్ గారు సార్ ఓకే.